ఇక చూడండి మా ఆయన ఒక పావు కిలో చికెన్ తెచ్చిండు. అయితే ఏంటంటే ఆయన పనికి వెళ్ళిండు ఈరోజు. పనికి వెళ్తే పని దొరకలేదట, మళ్ళీ ఇంటికి వచ్చిండు. అరకిలో చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం, పని దొరికితే పావు కిలో చికెన్ తోటి సరిపెట్టుకుంటాను మీ వల్ల. ఇక మనకు ఇంట్లో చికెన్ ఎట్లా వండుతాము అనేది ఒకసారి ఒక బ్లాగ్ తీద్దాం అనుకున్నాం. అందుకే ఇక వీడియో తీస్తున్నాము. ఇక చూడండి సామాన్లు అన్నీ దగ్గర పెట్టుకున్నా. నా గ్యాస్ అయితే ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను నిలబడి ఎక్కువ వంట రూమ్లో వేయను. మా ఆయన కాళ్ళు నొస్తే ఇక్కడ కూర్చొని పెట్టుకో, గ్యాస్ ఇన్నే పెట్టుకో, ఒక్క కాలు మీద ఏం నిలబడతావని అంటాడు. అందుకే ఇక్కడ కూర్చొని ఎప్పుడైనా ఇన్నే వంట చేసుకుంటాం హాల్లోనే. మేము ఇద్దరమే కదా ఫ్రెండ్స్. ఎవరన్నా బాగా మంది ఉంటే ఇక ఇది అక్కడికి షిఫ్ట్ అవ్వు, కానీ మేము ఇద్దరమే కదా, అందుకోసమని ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడనే ఏదైనా ఛాయ్ అయినా ఏదైనా వంటలైనా ఇక్కడ ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చికెన్ వండుతా చూడండి. కొత్తిమీర ఫ్రెష్ ఉంది. కొత్తిమీర ఆ రోజు కొబ్బరికాయ ఎండబెట్టిన ఇది చూడు ఎట్లున్నదో. ఇది మొత్తం శుభ్రం చేయాలి ఇప్పుడు చికెన్ వేయడానికి. ఇక మా ఆయన పొద్దున రాజీర తెచ్చిండు, చికెన్ తెచ్చిండు, కొత్తిమీర తెచ్చిండు. గసాల చికెన్ తెస్తే ఉన్నమతి వేయింది మా ఆవిడకు. అట్లే లేదులే. ఇక గసాల ఓన్లీ ఇదేంటి కొత్తిమీర చికెన్ తెచ్చిండు ఫ్రెండ్స్. డబ్బులు లేవని ఏం చేయమంటారు ఫ్రెండ్స్? మీరే అడగండి ఒకసారి. నేను ఏమనుకున్నా, అరకిలో చికెన్ తెస్తాను కావచ్చు పొద్దున సాయంత్రం, అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినచ్చు అనుకున్నా. కానీ అట్లా కుదురుతలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ కూలి పని కదా, ఒకరోజు దొరుకుతుంది ఒకరోజు దొరకదు. ఇక మా పరిస్థితి అట్లుంది అంతే. ఫస్ట్ ఏం కాదు. కూలి పని అంటే అంతే ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఒకరోజు పని దొరుకుతుంది ఒకరోజు దొరకదు, అడ్జస్ట్ కావాలి, తప్పది. ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా కూడా మన దగ్గర డబ్బులు ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇక అంతకుముందు నాకు పెళ్ళియాకముందు ఒక షాప్ ఉంది, మీకు ఆ షాప్ను కూడా చూపిస్తాను. ఒక టేలా చేయించుకున్నా నేను కష్టపడి. అంటే కష్టపడనంటే ఒక లోన్ పెట్టుకున్నా వ్యాపారం గురించే. దాంట్లోనే ఆ డబ్బులతోనే టేలా చేయించిన. ఆ టేల్ ఇప్పుడు ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఆ టేలను కూడా చూపిస్తాం మీకు ఒక బ్లాగ్లో ముందు. ఇవి మొన్ననే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ బియ్యము. ఇంట్లో కొన్ని నూకలు వచ్చినాయి. ఏం చేద్దాం, మాకు బియ్యం గురించి తెలియదు. మా ఆయనకి తెలియదు, నాకు తెలియదు. కొన్ని నోట్లు వేసుకో. దెబ్బలైతే ఈమె బియ్యం ముక్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు పెడతారు కాదు ఫ్రెండ్, ఇట్లా జరిగేటప్పుడు ఒక్కటన్నా ఇట్లా నోట్లు వేసుకోవాలా చెప్పండి? చికెన్ అడిగినావా? నువ్వే కడిగినావు కదా బుద్ధి. మరి చెప్పలేదా? ఇక బియ్యం పెట్టినా ఇప్పుడే. ఇక తర్వాత కూర ఎత్తా, అంటే ఇటు కూర ఎత్తా ఇటు బియ్యం పెడితే తొందర అయిపోతుంది ఇద్దరు. కానీ ఇదిగోండి ఫ్రెండ్స్, గంట ఎరిగింది. ఒక గంట ఉండే, గంట ఎరిగింది. అన్ని రూపాయలు నేను అన్నీ రెడీ చేసుకొని కూర పొయ్యి మీద వేసుకుంటా ఫ్రెండ్స్. చికెను తొందరనే ఉడుకుతుంది కదా, అందుకోసమని అన్నీ రెడీగా పెట్టుకొని పొయ్యి మీద వేసేస్తా. అవునా మేడం? ఇప్పుడు ఏం చేస్తాను? మా ఆయనను కనబడతలేడు ఫ్రెండ్స్. ఇక కొత్తిమీర దింపుతాను. కొత్తిమీర దింపి చికెన్ పొయ్యి మీద వేసి మసాలా పట్టి వండుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి మసాలా వేసి దగ్గరికి అండు. చికెన్ బిర్యానీ వేసుకుందామని ఎప్పటి నుండో అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కానీ ఇవి కావాలి కదా ఫ్రెండ్స్. మా ఆయన ఎప్పుడు ఇక తెస్తలేడు. ఆయన కనబడతలేడు. ఊరం ఉడకపోతుంది ఫ్రెండ్స్. ఎండ మస్తు కొడుతుంది పాపం. మా గుడిసెల్లో అంటే ఇప్పుడు మామూలుగా టెంట్ వేసుకొని బయట వర్క్ చేస్తారు చూడండి, ఇట్లా గుడ్డలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత కష్టమవుతుందో.
ఇంత ఇప్పుడు ఇంకా వాళ్ళ అక్కడ అక్కడ మంట ఉంటుంది, ఆ వేడికి ఇంకా ఘోరం అవుతుంది. స్లాబ్ ఉన్నా కూడా ఇంత వేడేస్తుంది, తట్టుకోలేకపోతాను. పాపం వాళ్ళు ఎట్లుంటాలో ఏమో. అయినా ఇక కానీ అడ్జస్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఏ పరిస్థితులను బట్టి ఆ పరిస్థితికి అలవాటు అయిపోతూ ఉంటాం. మేము కూడా ఉన్నాం పెళ్ళైన కొత్తలో ఒక 1 year. అప్పుడు ఫస్ట్ ఎండాకాలం వచ్చినప్పుడు మేము పైన ఉండేది, మస్తు ఎండ ఫ్రెండ్స్. ఇనుపరేకులు ఘోరంగా ఉన్నాయి పైన, ఇనుపరేకులు. ఇక మాకు ఎండ ఎట్లా వచ్చేదంటే ఇట్లా ఇటు డోర్ ఉంటుంది, ఈ డోర్కు ఇట్లా కరెక్ట్ 8 కాగానే సూర్యుడు మొత్తం ఎండ మొత్తం ఇట్లా పడేది. అప్పుడైతే చుక్కలు కనబడ్డాయి, మాకు ఏది లేదు ఇంట్లో. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒకసారి కత్తి కోసము గొడవ అయింది మాకు. ఈ కత్తి కోసం బోటు తీసుకొచ్చండి ఆ రోజు, కత్తిపీట. అయితే బోటు తీసుకొస్తే ఆ రోజు మా ఇంట్లో ఇట్లాంటివి, అంటే పెళ్ళైన కొత్తలో అప్పుడు మా ఇంట్లో కత్తి లేదు, అంటే కత్తిపీట లేదు. ఇక బోటు తీసుకొచ్చిండి, ఎట్లా కట్ చేస్తాడు, చాక్ తోటి కట్ చేస్తలేదు. మస్తు ఆ రోజు అయితే ఇద్దరం గొడవ పెట్టుకున్నాం, బోటు తెచ్చుకొని. తర్వాత కొన్నాం ఇది. చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పోస్తా, ఎందుకంటే కొంచెం నీసు వాసన అట్లా రాకుండా. మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఇదిగోండి ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా ఫస్టే. ఉల్లిగడ్డలు ఎక్కువైతే కూడా కూర టేస్ట్ ఉండదు, మనం వేసే అంతనే వేయాలి. యాలకులు, లవంగాలు ఫస్ట్ వేస్తారు కదా ఫ్రెండ్స్ కొంతమంది, అంటే ఎట్లా అనేటోళ్ళు అట్లా అంటారు. అట్లా వేస్తే ఏంటంటే మనం మసాలా ఎక్కువ తిన్నప్పుడు అట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండకు మసాలా కూడా తింటలేము మేము మా ఇంట్లో, అందుకోసమనే ఎక్కువ మసాలా వేయకుండా ఓన్లీ కారం పొడి, లాస్ట్ మసాలా కొంచెం వేస్తా. ఈ అల్లము అప్పట్ల కొంచెం దంచి ఇట్లా పెట్టినాయి కదా, ఖరాబ్ అయింది. అయితే ఒకసారి అల్లం, మాకు ఎక్కువ అల్లం ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా కూడా ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇద్దరమే కదా. అందుకోసమని ఇక అల్లం కొంచెమే దంచుతున్నా. ఇక కొంచెం దంచి ఇట్లా పెడితే ఇక బూజు పట్టింది. ఆయన స్పేర్లు ఉన్నది ఇంకా కొంచెం. కొంచెం వేగినాయి, చికెన్ వేస్తున్నా. వాటర్ తక్కువ
చికెన్ ఉడుకుతుంది, అన్నం అవుతుంది, 2 అయినాక ఇక తినడమే. చికెన్ ఇప్పుడు వేసినా ఉడుకుతుందా? ఉడుకుతుందా చికెన్? వేగుతుంది అనాలి, ఉడుకుతుంది కాదు. వేగుతుంది ఆయిల్ వేసిన ఉడుకుతుంది అనకపోతే వేగుతుంది అంటారు. నేనేమైనా ఫ్రై చేస్తాను. ఫ్రెండ్స్ కామెంట్ అయితే వేయండి, ఉడుకుతుందా వేగుతుందా మావిడది రైటా నాది రైట్ అయితే కామెంట్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఫ్రై చేస్తే వేపడము అంటే ఎట్లా బెండకాయలు దొండకాయలు వేపుతాను అంటారు. చికెన్ వేపుతాను. మా ఆయనకి తెలుగు రాదు ఫ్రెండ్స్. అన్ని దగ్గరనే ఉంటాయి ఫ్రెండ్స్ నాకు. ఇగో నా సామాన్లు, ఇగో బోన్లు, ఇవి నేను ఎప్పుడు వాడేది. టకటక పని అయిపోతుంది. అయితే మా ఇంట్లో ఉన్నప్పుడు నేను కనబడతాను చికెన్ అయినా మొత్తం కనబడుతుంది చెప్పు. మా ఇంట్లో ఉన్నప్పుడు అబ్బా జూమ్ చేసి కొద్ది వెనుక జూమ్ కాదు, ఇది వేరే మాట్లాడు ఏమో. అయితే మా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే చికెను ఏదైనా కర్రీ ఉంటే కలుపుతూ ఉంటా. ఎక్కువ ఎటు సైడ్ ఉడుకుతుందో ఎటు సైడ్ ఉడకదో అని కలుపుతూ ఉంటే మా అమ్మ అనేది ఊకే కలపకు టేస్ట్ ఉండదు అని. కలిపితే టేస్ట్ ఉండదు అప్పుడే మీరు చెప్పండి. నేను ఇవాళ ఏం టిఫిన్ లేదు, పెరుగు తెచ్చి తినబెట్టి పంపించిన మా ఆయన. ఈ పెరుగు కూడా వేయచ్చు చికెన్లా, వేయచ్చు కానీ అందులే తెల్లగాయలు కూడా పోతారు తెలుసా. పోతారు కానీ అది నాటు కోడిలో మొత్తం వస్తుంది. అవును. అయినా చికెన్ కళ్ళు మోస్ట్లీ అందులో అంటే పుల్ల ఉంటుందా? టేస్ట్ మారుతుంది, అది వేరేలాగా వస్తుంది. కిక్ ఎక్కుద్దా? ఒకసారి కిక్ ఏమి ఉండదు కానీ టేస్ట్ మారుతుంది. కళ్ళు వస్తే ఎంత అయినా కొంచెం టేస్ట్ ఎట్లుంటుంది. తిన్నావా ఇప్పుడు? అది టేస్ట్ వేరేలా ఉంటుంది, మనం తినలేదు. ఇవ్వండి ఫ్రెండ్స్, మొన్న దంచిన ఫ్రెష్ అల్లం అంటే బాగా అవుతుందా అల్లు వేసిన వాళ్ళు బాగా అవుతుంది అంటే ఏంది చూసిలా ఫ్రెండ్స్. ఏమో ఎప్పుడు చికెన్ అంటే అటు చేస్తాను. ఏం కాదు, కొంచెం అల్లం ఎక్కువ తింటే ఏం కాదు, మంచిది. ఎంత వేసింది? కొంచెం ఉప్పు తీయాల కొంచెం, మరి బాగానట్టుంది. బాగా అయితే ఏమన్నా అవుతుందా? అల్లం అల్లం ఉంటుంది. అవునా? మరి బాగా ఎందుకు చెప్తున్నావు మరి? చూసినా ఫ్రెండ్స్, మా వాడు చికెన్ కూడా అందలేదు. అందలేదు మంచిగా అనుకుంటా తింటారు ఎవరు. ఉప్పు వేసిన, పసుపు వేయాలి, వేసేసి కలిపి కారం వేసేస్తే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, దగ్గరికి పెట్టి ఇవ్వండి. ఈ గంటలు నాకు గలపరాదు. అవునా? ఈ గంటకి నాకు గలపరాదు. అది ఎరిగిందన్న చూడండి, అది మస్తు ఉంటుంది కానీ ఇది రౌండ్ గలపరాదు నాకు. చెమ్మస్లా ఉండి మంచిగా కలిపొస్తుందా? కారం చూపెట్టు. వేసాయి. ఎన్ని స్పూన్లు? తక్కువ వేస్తా. ఈ కారము తినబుద్ధి అయితే లేదు ఫ్రెండ్స్, కొంచెం వేస్తా. ఎన్ని స్పూన్లు అని కాదు, యోగింత అంత వేస్తా. మళ్ళీ మసాలా వేస్తాం కదా, యోగింత కొంచెం లైట్గా. ఓకే, అది అక్కడే ఉండని. ఇప్పుడే కలపవా? కలపద్దు. ఇప్పుడు మూత పెట్టాలి. టమాటాలు మూత పెట్టాలి. మూత పెడితే ఆ స్మెల్ అన్నది బయటికి ఉంది. మూతలు లేవా? ఏమో ఏం చేస్తాను.
టమాటా కట్ చేసి టమాటా ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్. టమాటా ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు. అసలు టమాటా వేయను, కానీ చికెన్ తక్కువ కదా అందుకోసమని గ్రేవీ కోసం వేస్తాను. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసినా నాకు ఇష్టమే ఫ్రెండ్స్. కొత్తిమీర మంచిగానే తింటా. మా అన్నకు కూడా అలవాటు చేసిన కొత్తిమీర తినుడు, తింటాండి ఆయన కూడా. ఉడికినాక టమాటాలు వేసేసి కొన్ని వాటర్ అందుకో. వాటరా? మంచిగా ఎత్తుంది వాసన. సూపర్. అది ఉడికినాక చికెన్ కొంచెం ఉడికినాక టమాటా వేసేసి కొత్తిమీర వేసి మసాలా వేసేసి దించేస్తే అయిపోద్ది. అంతేనా? అంతేనా? అంటే సింపుల్. అన్నం అయిందా? అన్నం అవుతుంది. అవునా? అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. అయితే అన్నము ఒకటి, ఇప్పుడు మనం చలికాలం అయితే వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఒక్కసారి వండుతాను పొద్దున, లేదంటే పొద్దున సాయంత్రం వండాల్సి వస్తుంది. ఇక నేను అండే రోజు మా ఆయన ఉన్నాడు, ఆకలి 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 అంటాడు. అండే రోజు తినడు. ఇంకొంచెం సేపు ఉడకాలి. ఇది ఇంకా కొంచెం సేపు ఉడకాలి. ఉడికే వరకు మసాలా పట్టుకుందాం. అవునా? పట్టు. చూడండి ఫ్రెండ్స్, ఉడక మసాలా మిక్సీ పడతాను. చూపెట్టు. ఉడక మస్తున్నది ఫ్రెండ్స్. ఎండిన కొడుకు మా ఆయన కూడా ఇచ్చిన తింటాడు. తింటలేను ఫ్రెండ్స్, అన్ని అబద్ధాలు చెప్తాను.
పాపం నా కోసం ఇక అరేంజ్ చేసిండు కింద ప్లస్ బాక్స్ తీసుకొచ్చి పెట్టాడు. ప్లస్ బాక్స్ తీసుకొచ్చి పెట్టాడు ఫ్రెండ్స్. పట్టినాయా? ఉడక కదా తొందరగా మూతికి రోగం వస్తుందా? ఏం రోగం వస్తుంది మూతికి? వాసన మస్తు వస్తుంది. అయిపోయిందా? పట్టిందా? వాటర్ పోతారా? అది ఇట్లనే పొడి పొడి మస్తు ఉంటుంది. అవునా? ఇంతేనా? వాటర్ కూడా పోయచ్చు. చూద్దాం. ఇది మెత్తగా కాకపోతే వాటర్ పోతా. కమ్మటి వాసన వస్తుంది. బుక్కుతావా? అదేమన్నా సత్తుపిండి? సత్తుపిండి లాగా నువ్వే బుక్కు. అయిందా? చికెన్ లేసుడేనా ఇక? వేసి కలిపేసి కొంచెంసేపు నుంచి దించేయడమే. అంతేనా? చికెన్ రెడీ. అదేనా? అయిపోయిందా? చికెన్ ఈజీ చేయడం. ఇప్పుడైతే మేమైతే పోటీ పెట్టుకుంటాం ఫ్రెండ్స్, చికెన్ అయిన వాళ్ళే. అది ఎంత ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? అన్నం నాదో గింత ఉంటుంది, మా అనేది గింత ఉంటుంది. ఇది నాకు అంతగానం చేయనా ఫ్రెండ్స్, అన్న వద్ద పెడతా. గది ఎందుకు పెడతాను? అది పెడతావా? ఇక చిప్పలు వేస్తారా ఎవరన్నా మసాలా? నేను లేచాను వేస్తారు. చిప్పలలో చాయ్ పెట్టుకుంటలే రానే. అవునా? అసలు చిప్పల చాయ్ పెట్టాను ఒకసారి, నిజంగా కొబ్బరి చిప్పల చాయ్ పెడతాను. టేస్ట్ బాగుంటుందట. చూసినావా? చూసిన. నేను కూడా పెడతా ఒకసారి తాగి. సరే, ఏం కాదు. 108కి ఇట్లా అవసరం లేదు కదా. కొత్త కొత్త ప్రయోగాలు చేసి నాకే ఫస్ట్ పోతుంది అది సార్. నువ్వే తాగు. నేను ఉన్నప్పుడు తాగు. మళ్ళీ 108కి ఎవరు ఫోన్ చేయాలి? నేను పనికి పోయిన వాళ్ళు ఏకట్లా పని పోకముందు తాగు, 108కి ఫోన్ చేయచ్చు. చెమటలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెడతానో. ఫ్యాన్ ఉంది ముందు, అయినా కూడా చెమటలు పెడతాను. పెట్టు మసాలా అంతే అన్న, కొంచెం ఉంచుతా. కొంచెం ఉంచు, లేకపోతే మండుద్ది నాకు కాదు. మసాలా బాగా తినద్దు ఫ్రెండ్స్, కొంచెం లైట్గా తినాలి. ఓకే రెడీ. కొంచెం అయినాక రెడీ అయింది. కొంచెం అయినాక దించుకొని తిందాం. ఓకే, తినడానికి రెడీ అవుతున్నాం. ఇగో చూడండి, మా ఆయన వాటర్ పోస్తున్నాడు. ఇగో ఆ క్యాన్కి క్లాత్ చుట్టిన. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ఫ్రెండ్స్, ఎండకు ఘోరం అవుతుంది. క్లాత్ చుట్టిన, కొంచెం చల్లగా ఉంటున్నాయి.
ఫ్రెండ్స్ చికెన్ అయితే అయింది, అన్నం అయితే తింటున్నాం చూడండి. మేము పోటీ పెట్టుకుంటాం. నేను గెలవను ఫ్రెండ్స్, ఎట్లా నాకు తెలుసు. అయితే ఏం చేస్తామంటే ఒకరోజు మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, నేను కరెక్ట్ వాళ్ళతోటి కరెక్ట్ సరిపోతాడు కాబట్టి పెట్టుకోవచ్చు వాళ్ళతోటి. అన్నం తినుకుంటూ టీవీ చూసుకోలేము, కానీ వాళ్ళ బ్లాగ్ చేస్తానమని టీవీ పెట్టలేదు. కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, ఇట్లా 2 మందం. కారం నీకే ఉప్పు ఉప్పు దగ్గర పెట్టాలి ఖచ్చితంగా. వెయ్యనే అట్లనే పెరుగు కొంచెం. ఓకే ఫ్రెండ్స్, మీరు తిన్నరా? మేమైతే తింటున్నాం. టైం వచ్చేసి కరెక్ట్ 1:45 అవుతాను. 1:45 ఈ టైంకి తింటాను. ఫస్ట్ బుక్క మీకు ఫ్రెండ్స్, మా ఆయన తిన్నాడు తొందర. ఇవ్వండి, నేనే తింటున్నా. బిర్యానీ తినేటప్పుడు పెడతా ఫ్రెండ్స్. బిర్యానీ మీకు ఇష్టం కదా అందరికీ. తను పెడితే నేను తింటా, నేను పెడితే ఇంత పెద్ద పెడుతున్నాని వద్ద అంటది. బుక్కలు పెద్దగా తింటాడు. డోర్లు తీసినాం ఫ్రెండ్స్, ఈగలు వస్తాయి ఎక్కడియో. కొంచెం నాకు ఉప్పు అన్నట్టు అనిపిస్తుంది. అవునా? ఎప్పుడు నాకు ఉప్పు కలగాలి, ఇవాళ మా ఆవిడ ఉప్పు కలగలేదా? మీరే నా ఫ్రెండ్స్ తలుసుకునేది సరైన వాడుతుంది తిట్టుకుంటా. అలా పెట్టకుండా తింటాను అని. నువ్వు ఫస్ట్ పెట్టలే కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే గంట ఉంటుంది, గంటను కొట్టండి. నోటిఫికేషన్ కోసం ఆ గంట అయితే కొట్టండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.